బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. మరోసారి హైదరాబాద్లో భారీగా చెలరేగినటువంటి మంటలు. జూబ్లీ హిల్స్లోని మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి మంగళగౌరి బట్టల దుకాణంలో భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలు. చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎందుకంటే బట్టల షాపు కాబట్టి పూర్తిగా బట్టలు అంటుకొని అక్కడ దగ్ధమైనటువంటి ఆ పొగలతోటి నిండుకొని ప్రాంతమంతా అసలు పూర్తిగా అసలు ఎన్నిసార్లు ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా షార్ట్ సర్క్యూట్ ఎందుకు ఇంత తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఇంతగానం జరుగుతూ ఉంది అనేది కూడా నిపుణులు దీనిపైన ఆరాధిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చాలామంది పోలీసులు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడే ఎగిసిపడుతున్నటువంటి ఈ మంటలు రాను పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది బట్టల షాపు కాబట్టి ఆ బట్టలు పూర్తిగా దగ్ధం కావడం, అందులో మంగళగౌరి బట్టల షాప్ అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి, చాలా ఫ్లోర్లుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒక్కసారిగా ఇంకా పూర్తి విషయాలు తెలియరాలేదు. అందులో ఎంతమంది ఉన్నారు, ఎలా జరిగింది, ఏంది అన్న విషయాలు ఇంకా పూర్తిగా బయటికైతే రాలేదు. కానీ అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగినట్టుగా తెలుస్తూ ఉంది. దట్టమైనటువంటి పొగ కమ్ముకపోవడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ ప్రాంతం అంటేనే పెద్ద విల్లాలు ఉంటాయి, పెద్ద రోడ్లు ఉంటాయి కాబట్టి అక్కడ కొంతవరకు అయితే పూర్తిగా పొగతోటి నిండుకుపోయి ఉన్నది. ఆ రాకపోకలు కూడా బంద్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ పూర్తిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత భయాందోళనగా గురవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. స్థానికులు మాత్రము ఇది ఎలా జరిగింది, ఏంది అసలు జూబ్లీ హిల్స్లో ఇలా జరగడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొన్న చూస్తే నాంపల్లి, ఆ తర్వాత ఇంకో దగ్గర ఇట్లా హైదరాబాద్ నగరంలో మొన్న పిల్లలు చదువుకునేటువంటి ఏరియా అయినటువంటి అమీర్పేటలో భారీ ఎత్తున ఆ మంటలు చెలరేగడము. దాని తర్వాత ఇది బట్టల షాపు, అదంటే మొన్న అక్కడ కొద్ది మేరకే ఏదో వస్తువులు తగలబడిపోయే వస్తువులు ఉంటాయి. కానీ ఈ బట్టల షాపులో ఈ మంటలు చెలరేగడము అసలు విస్తృతంగా ఇది చాలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే అవి బట్టలు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి కాలిపోతున్నాయి కాబట్టి ఈ స్థానికంగా ఉండే పోలీసులు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అందుకోసము అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్కల ప్రాంతాల వారు మీరు అప్రమత్తంగా ఉండండి. భారీగా అగ్ని ప్రమాదాలు హైదరాబాద్లో కలకలం రేపుతున్నాయి. చాలా చోట్ల ఇప్పటికీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ఎక్కడ ఇంకా కొద్దో గొప్ప ప్రాణ నష్టాలు జరిగినప్పటికీ ఎక్కువ ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అన్న విషయాలు కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతా ఉన్నారు స్థానికులు అదేవిధంగా ప్రజలు కూడా.